నమస్కారం ప్రజలారా. ఈరోజు మన ఏపీలోని వార్తలు చూసుకుంటే నిన్న మన సీఎం గారు, గౌరవనీయులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సందర్శించారండి. ఎలా ఉండిందంటే అమరావతి అడవి లెక్క అయిపోయిందండి. చెట్లు పొదలు మొత్తం గోలుగోలు అయిపోయింది. 5 సంవత్సరాలు పట్టించుకోలేదండి అమరావతిని. జగన్ గారు లోటస్ పాండ్ ఇల్లు కట్టుకున్నాడు. తాడేపల్లిగూడెంలో ఇల్లు కట్టుకున్నాడు. రిషికొండలో గుండు కొట్టించాడు. చేయించి అమరావతిని ఒక మంత్రి డెవలప్ చేయలేదండి. 5 సంవత్సరాలు మీరు డెవలప్ చేసి ఉంటే జగన్ గారు అమరావతి ఎంతో ఏమో చేస్తారు. పేద ప్రజలు పిల్లలు బాగుపడతారు కదా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా. మీరేమో మంచి మంచి ప్యాలెస్లు కట్టుకొని లక్షణంగా ఉండాలి. మంచి రిషికొండలు పెద్ద పెద్ద బాత్రూములు, రూములు, ఒక ఫ్యాన్ 3 లక్షల ఫ్యాన్లు కట్టుకొని ఉండాలి. పేద ప్రజలకేమో రోడ్ల మీద ఉండాలన్నా ఇది ఎక్కడండి న్యాయం చెప్పండి? ఎన్నిండ్లు ఉంటాయి, ఏం చేస్తారండి జగన్ గారు? మీరు మంచి రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికీ అభిమానం అండి. కానీ మీరు ఎలా ఇట్లా మారారు? పనికిరాని పేటీఎం బ్యాచ్ని వెనకంట పెట్టుకొని ఇప్పటికైనా రోజాకు, ఆ పొడాల నానికి, కోడిగుడ్డు అమర్నాథ్కి, అంబటి రాంబాబుకి, పేరు నానికి, ఆ జోగి రమేష్కి, వాళ్ళని సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరినీ మీ దగ్గరికి రానికిచ్చుకోకండి. మంచోళ్ళని సలహా ఇచ్చేవాళ్ళని పెట్టకండి. అట్లాంటి పరంపోగోళ్ళని పెట్టుకుంటే ఏమీ గెటాని కాలేరు. 10 సంవత్సరాల తర్వాతన్నా మీరు ట్రై చేసుకుంటే సీఎం అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేది కూడా చంద్రబాబు నాయుడే. ఆ తర్వాత 3వ తడవకు చూడసాలు జనం బాగా చేస్తే ఆదరిస్తారు, లేకపోతే ప్రజలు ఓట్లేస్తారు. నెక్స్ట్ టైం వచ్చేది మటుకు 2029కి మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు మంచి మెజార్టీతో. ఎందుకంటే అతనిలో కసి ఉంది, తెలుసుకున్నాడు. జగన్ గారిని, కేసీఆర్ గారిని చూసి ప్రతి ఒక్క రాజకీయకు నేర్చుకోవాలండి. పదవి వస్తే గర్వపడకూడదు, గర్వపడితే చితకబడతారు. ఎవరెవరు? కేసీఆర్, జగన్. పొగురు గర్వం ఉంటే ఇట్లా అవుతారు అనడానికి వీళ్ళిద్దరే ఉదాహరణ. చూసుకోండి అమరావతిని ఎట్లా చేశారండి. రాజధాని ఏం చేసిందండి? డెవలప్ చేసుకోండి. ఈ బుద్ధు 10 మంది బతుకుదురు కదా. రిషికొండలో 60 ఎకరాల్లో దాన్ని నాశనం చేయకన్నా అదే డబ్బును 500 కోట్లు పెట్టింటే అమరావతిలో ఎంతో అంత డెవలప్ అవ్వు కదా. చెప్పండి. సచివాలయాన్ని తాకట్టు పెట్టుకొని ఆ డబ్బు ఎతకపోయి అక్కడ పెట్టుకొని పేద ప్రజలు కట్టిన పన్నులతో ఏందండి అంత డబ్బులు? 500 కోట్ల పేదవాళ్ళు కట్టిన పన్ను. మీ సొంత డబ్బు అయితే ఎవరు అడగరు కదా. పేదవాళ్ళ డబ్బు కదా అది. పన్ను కట్టిన డబ్బుతో ఎత్తుకోపోయి 500 కోట్లతో మీరు చేస్తే ఏ ప్రజలు ఎట్లుంటారు? ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఇప్పుడు సోషల్ మీడియాలో అమరావతిని ధ్వంసం చేశారు, పైపులు, ఇసుక, కంకర దొంగిలించారు. ఒక దుర్మార్గుడి వల్ల రాజధాని బలైంది. చూడండి, వేసిన రోడ్ల నుండి కంకర, పైపులు కూడా దొంగతనాలు చేసి వెళ్ళిపోయారండి 5 నెలల్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఉండే ఇసుక, కంకర, పైపులు కూడా తీసుకెళ్ళిపోయారండి. ఆ రోడ్ల మీద ఉండేది ఎంత నీచమైన చెప్పండి, ఎంత నీచమైన అందండి. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కలల రాజధాని అమరావతి విధ్వంసానికి గురైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అమరావతిని అన్ని రకాలుగా దెబ్బతీసే ప్రయత్నం చేసినా అన్నారు. చివరికి రాజధానిలోని భవనాల్లో తలుపులు పగలగొట్టించి అసంఖ్యాక కార్యకలాపాలు వేదికగా మార్చారని మండిపడ్డాడు. గురువారం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు 4 గంటల పాటు విస్తృతంగా పర్యటించారు. నేటి సీఎం జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చివేసి తన విధ్వంస పాలనకు ప్రారంభించాడు. చంద్రబాబు కూలిన ప్రవేశానికి ప్రాంతంలో మొదలుపెట్టి రాజధాని ప్రాంతంలో అన్ని భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించాడు. అనంతరం సీటే యాక్సెస్ రోడ్లలో రైతుల సమక్షంలో మీడియాతో మాట్లాడాడు. అమరావతి మనకు చిరునామా లాంటిది. 5 కోట్ల మందికి దశ దిశను నిర్ధారించే రాజధాని.